నరకమున్నాదని వారెరుగరు. యేసుము ఇచ్చనకే కల్వారి. ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను. గొప్ప రక్షణనివ్వా యేసుడు. సిలువలో వేలాడుచున్నాడుగా. దని ఎరుగు ఒక దినమున చనిపోయిన నీవు లేచెదవు. తీర్పున్నదని ఎరుగు ఒక దినమున నీరు మోయించడమే కల్వారి. ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను. గొప్ప రక్షణనివ్వా యేసుడు. సిలువలో వేలాడుచున్నాడుగా. సిలువలో వేలాడుచున్నాడుగా. మనలా గొప్ప రక్షణనివ్వా యేసుడు. సిలువలో వేలాడుచున్నాడుగా. సిలువలో వేలాడుచున్నాడుగా. చూడండి ప్రియులారా, ఈ దినమందు గ్రంథంలో ఈ రీతిగా సెలవిస్తున్నది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనగా అభిషేక్తుడు. అయితే దేవాది దేవుడు భూమి మీద పుడుతూ వచ్చినాడు. ఒక నరరూప అవతారముగా దేవుడు భూమి మీదకి వచ్చినాడు. ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటి? ఆయన వచ్చిన ఉద్దేశం, ఆయన సంకల్పం ఏంటిది? ఆయన ఎందుకు వచ్చిండు, ఎలాగ వచ్చిండు అనేదాన్ని మనం గుర్తించాలి. ప్రభువు ఎందుకు వచ్చిండు, ఎలాగ వచ్చిండు అనంటే పాపులను రక్షించడం కొరకే భూమి మీదకి దేవుడు వచ్చినాడు. ఎవరయ్యా ఈ పాపులు అని మనం అనటవచ్చు. మనం అనుకుంటాం మనమేం పాపులం, మేమేం పాపం చేయలేదు, మాకేం తెలియదు అని అనుకుంటుండొచ్చు. కానీ మీరు దేవుడు అంటున్నాడు, బైబిల్ గ్రంథం ఏ రీతిగా సెలవిస్తున్నది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారేని బైబిల్ గ్రంథం ఏ రీతిగా సెలవిస్తున్నది. మరి పాపం చేసిన ప్రతి మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. పాపం చేయ ప్రతి వాడు నరకానికి వెళ్తాడు. అలాంటి నరకం నుండి తీసివేయడానికి దేవుడు మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథంలో. నశించిన దానిని వెతికి రక్షించడం కొరకే మనుష్య కుమారుడి భూమి మీదకి వచ్చినాడు. ఇదే ఈ సందర్భం డిసెంబర్ 25న నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినాడు. వీడా ఆలోచించు, నీ ఆలోచన ఎలాంటిది? నిజంగా దేవుడు ఎలా వచ్చినాడు, ఎందుకు వచ్చినాడు అన్న ఉద్దేశం నువ్వు తెలుసుకోవాలి. అదే నీకు చెప్పగలిగిన మాట. ప్రభువు భూమి మీదకి వచ్చిన ఉద్దేశం పాపులను రక్షించడం కొరకే భూమి మీదకి వచ్చినాడు. నరకం నుండి విడిపించడానికే దేవుడు వచ్చినాడు. మరి ఎవరు ఈ పాపము చేసేవారు? ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే చెప్పింది చేయకపోవడము పాపము. చెప్పింది చేయకపోవడము, చెప్పింది వినకపోవడము కర్మ ఉంటుంది. దాన్ని అరే అది కాదురా లెక్క, ఈ దారి ఇట్లున్నది, ఈ తోవ ఇలా ఉన్నదని ఎవరైనా చెప్పగలుగుతారు. ఒక ఊరికి పట్టణానికి వెళ్ళాలంటే మనకు సరి అయిన తోవ దొరకనప్పుడు మనం ఎవరిని అడుగుతాము? ఒక వ్యక్తిని అడుగుతాము. అన్న మేము ఏ ఊరికి పోవాలి, ఇక్కడ మేము ఒక పట్టణానికి వెళ్ళాలి, అదే గద్వాలకు వెళ్ళాలి, ఆ దారి మాకు దొరుకుతలేదు, కొంచెం చెప్పాలంటే చూసిన వ్యక్తి అయితేనే దాన్ని మనకు చూపిస్తాడు. దాన్ని ఆ తోవని మనకు చూపిస్తాడు. చూడని వాళ్ళని అడిగితే చూపించాడు మనకు. అయితే ఎప్పుడైతే ఈ మార్గం మేము చూసినామో, ప్రభువుని కనుగొన్నామో, అది మీకు తెలియజేస్తున్నాము. ఆ దారిని మీకు తెలియజేస్తున్నాము. ఆలోచించండి బాగా. యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశం ఏంటంటే నశించిపోయే ఒక జీవితాన్ని ఆ మోక్ష రాజ్యానికి చేర్చడం కొరకే ప్రభు వచ్చినాడు. ప్రేమగల తండ్రి, జీవనైనా యేసు ప్రభా నీకు వందనాలు. మైకంత్రం ద్వారా ప్రభా వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి హృదయాన్ని తెరవండి. దేవా నీకు వందనాలు. హృదయం తెరిచే దేవుడవు నీవు. మానవులు కోరుకున్నది ఒక్కటే ప్రభా, నువ్వు కోరింది
కుమారుడా నీ హృదయం నాకిమ్మన్నావు అంతే. దేవునిలో ఏది కోరలే, రాజ్యం కోరలే, భూమిని కోరలే, వారు కోరలే, ఏ ఒక్కటి కోరలేదు. కానీ ఒక్క హృదయాన్ని కోరినావు. ఆ హృదయాన్ని పరిశోధించి పరీక్షించి ప్రభా నువ్వే జ్ఞాపకం చేసుకో, ఆ హృదయాన్ని తెరువని వందనాలు. ముందుకెళ్తుంటున్నాం, మీ సరి తోడుంచమని యేసు ప్రభు నామను స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించాము, సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన మిత్రుడానికేమి లాభముండును, మిత్రుడానికేమి. యేసుని ప్రేమ స్వరము విని తెరువు నీ హృదయము, ప్రభు యేసునే చరణము చేరి ఆనందముందే పొందు, ప్రభు యేసుని చరణము చేరి ఆనందముందే పొందు. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ప్రియుడా, కృపకాలములో ధర్మ కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడావు కానేరవు, ధర్మ కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడావు కానేరవు. భక్తి వేషాలు ధారించుకున్న, భక్తి వేషాలు ధారించుకున్న పరలోకము చేరవు. పరమిత్రుడా నీ పాపములను ఒప్పుకొను యేసునందా, మహాప్రభుని చరణము చేరి అర్పించుకో నిన్నే, మహాప్రభుని చరణము చేరి అర్పించుకో నిన్నే. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా, కృపకాలము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైరి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది. ఏలయనగా పాపం వల్ల వచ్చి జీతం మరణం, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది. పాపం చేయ ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపములను తీసివేయుటకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమాయెను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. యేసు రాజు నిత్యంత నిలచే అంగీకారించు మాయనను, అంగీకారించు మాయనను. వేదనరు నిరూపము ధరించి కళ్ళ చేతులందు శిలలు కొట్టబడే, ముళ్ళ మకుటము శిరసున పెట్టబడే, కళ్ళ చేతులందు శిలలు కొట్టబడే, ముళ్ళ మకుటము శిరసున పెట్టబడే. నింద వేదన శ్రమలను సహించెనేసు, చిందే తన దురక్తముని పాపముకై దేవుడై నిన్ను పిలచుచుండే, దేవుడై నిన్ను పిలచుచుండే. వేదనరు నిరూపము ధరించి
యేసురాజుని చింత నిలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు తప్పి తీర్చుకున్నా నీరు దొరకలేదు తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు దప్పి తీర్చుకొనా నీరు దొరకలేదు తన్ను ఆదరించు వారెవరు లేరు ప్రియ రక్షకుడు సిలువలో పాటు పడి నిన్ను విడిపింపను పాటు పడి నిన్ను విడిపింపను వేదనరు నిరుపము ధరించి యేసురాజుని చింత నిలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను వేదనరు నిరుపము ధరించి యేసురాజుని చింత నిలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను